హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో మనం సోషియాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లో భాగంగా పార్ట్ 1లో ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద 11th క్వశ్చన్, జతపరచండి అంటున్నాడు. నిబంధన అంశం స్టార్టింగ్ నుంచే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేద్దు వెళ్దామండి. నిబంధన అంశము ఆర్టికల్ మనకు 330లో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. మనకు A4 అవుతుంది. ఆర్టికల్ 332లో శాసనసభల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్ గురించి మనకు 332 నిబంధనలో ఉంటుంది ఈ అంశము. ఆర్టికల్ 366 సబ్ ఆర్టికల్ 24లో మనకి ఏ అంశం ఉంటుందంటే ఎస్సీ నిర్వచనం అనేటువంటిది ఉంటుంది. ఆర్టికల్ 366 సబ్ ఆర్టికల్ 25లో మనకు ఎస్టీ నిర్వచనానికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. సో దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే A4 B3 C2 D1 కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి లోక్సభలో ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ అనేటువంటిది మనకు ప్రస్తుతం లోక్సభలో ఎస్సీలకు 84 మంది ఎస్సీలకు రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీలకు వచ్చేసి మనకు 47 మందికి ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అంశాన్ని 87వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి. 87వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు 84 మంది ఎస్సీలకు 47 మంది ఎస్టీలకు ఎంపీలుగా పోటీ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ మనకు 87వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో వీటితో పాటుగా మనకు ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్కి సంబంధించి మనకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిబంధనలు ఒకసారి చూసినట్లయితే మనకు ఆర్టికల్ 243D 243D ఆర్టికల్లో ఏముంటుందంటే స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్ గురించి మనకు 243D ఆర్టికల్లో ఉంటుంది. అదేవిధంగా 243T ఆర్టికల్ మనకు 243T ఆర్టికల్ ఏముంటుందంటే పట్టణ నగరపాలక సంస్థలలో ఎస్సీ ఎస్టీలకు కల్పించేటువంటి రిజర్వేషన్ గురించి మనకు 243T ఆర్టికల్లో మనకు ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా మనకు 338 ఆర్టికల్, సో మనకు జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క ఏర్పాటు గురించి 338వ ఆర్టికల్లో ఉంటుంది. అదేవిధంగా 338 సబ్ ఆర్టికల్ Aలో మనకు జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క ఏర్పాటు గురించి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. మనకు ఈ యొక్క వీరికి కల్పించబడినటువంటి ప్రత్యేక నిబంధనల కింద గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో వీటితో పాటుగా మనకు 341 సబ్ ఆర్టికల్ 1 341 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం రాష్ట్రపతి ఎస్సీలను గుర్తించుతాడు. అదేవిధంగా మనకు 342 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ఎస్టీలను గుర్తించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుందండి. సో ఈ యొక్క ఆర్టికల్స్ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టార్టింగ్ నుంచి ఎలిమినేషన్ చేద్దు వెళ్దామండి. స్టేట్మెంట్ 1 వచ్చేసి తెలంగాణలో 59 ఎస్సీ 32 ఎస్టీ 112 బీసీ వర్గాలు గుర్తించబడ్డాయి అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. బీసీఏలో 55 కులాలు, బీసీబీలో 28 కులాలు, బీసీసీలో 1 కులము, బీసీడీలో 47, బీసీఈలో మనకు 14 కులాలు కలవు అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకు తెలంగాణ విషయంలో కరెక్ట్ అవుతుంది. ఉద్యోగాలలో ప్రస్తుతం బీసీలకు 29% రిజర్వేషన్ కల్పిస్తూ 29% రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. జాతీయ స్థాయిలో ఉద్యోగాలలో మనకు 25% రిజర్వేషన్ కల్పించారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మన తెలంగాణ విషయంలో బీసీఏలకు కల్పించేటువంటి రిజర్వేషన్ వచ్చేసి 7% ఉందండి, గుర్తుంచుకోండి. బీసీఏలకు వచ్చేసి 7%, బీసీబీలకు కల్పించే రిజర్వేషన్ వచ్చేసి 10% కల్పిస్తున్నారు. బీసీసీలకు కల్పించే రిజర్వేషన్ వచ్చేసి 1%గా ఉంది. బీసీడీలకు వచ్చేసి మనకు 7% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అదేవిధంగా బీసీఈలకు వచ్చేసి 4% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. సో ఇవి కూడా గుర్తుంచుకోండి. బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి వచ్చేసి 1%, బీసీడీకి వచ్చేసి 7%, బీసీఈకి వచ్చేసి 4% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో వీటితో పాటుగా మరికొంత సమాచారం చూసుకున్నట్లయితే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేటువంటిది మనకు ప్రారంభంలో చట్టబద్ధ సంస్థగా అంటే 1993 సంవత్సరంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ అనేటువంటిది చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 2018 సంవత్సరంలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ని ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా మారుస్తూ మనకు దాని యొక్క రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 102వ రాజ్యాంగ సవరణ కింద గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం మనకు జాతీయ వెనుకబడిన తరగతుల్లో ఒక చైర్మన్తో పాటు ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు.
వారితో పాటుగా మనకు 3 సభ్యులు ఉంటారండి. సో వీరందరినీ కూడా నియమించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క నివేదిక కూడా మనకు రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలు అనేటువంటి వీరి యొక్క పదవీ కాలంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సివిల్ కోర్టు అధికార పరిధి అనేటువంటిది జాతీయ వెనుకబడ్డ తరగతుల కమిషన్ అనేటువంటిది కలిగి ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు క్రిమి లేయర్ అనేటువంటిది కూడా చూసినట్లయితే సో వీటితో పాటుగా మనకు జాతీయ వెనుకబడ్డ తరగతుల కమిషన్తో పాటు మనకు ఒక క్రిమి లేయర్ సర్టిఫికేట్కి సంబంధించి గుర్తుంచుకున్నట్లయితే క్రిమి లేయర్ సర్టిఫికేట్లో భాగంగా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే ప్రస్తుత వార్షిక ఆదాయం 8 లక్షలు దాటినట్లయితే 8 లక్షలు దాటిన వారిని క్రిమి లేయర్గా అనేది గుర్తించడం జరుగుతుంది. ప్రస్తుతం 8 లక్షలు దాటినటువంటి జాతీయ వారి యొక్క సంవత్సర ఆదాయం అనేటువంటిది 8 లక్షల రూపాయలు దాటినట్లయితే వారిని క్రిమి లేయర్గా గుర్తించడం జరుగుతుంది. సో మనకు క్రిమి లేయర్ కాన్సెప్ట్ అనేటువంటిది 1995 సంవత్సరంలో మనకు తీసుకురావడం జరిగింది. సో మనకు అప్పుడు ఉన్నటువంటి రామ్నందన్ కమిటీ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు దీన్ని తీసుకురావడం జరిగింది. 1993 అండి ఇది. 1993 సంవత్సరంలో రామ్నందన్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు క్రిమి లేయర్ అనేటువంటి భావన తీసుకురావడం జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి దాని యొక్క పరిధి చూసుకున్నట్లయితే 1 లక్ష రూపాయలు అండి. 1 లక్ష రూపాయలు దాటినటువంటి వారిని క్రిమి లేయర్గా గుర్తించడం జరిగింది. దీన్ని మనకు 2004లో సవరిస్తూ 2.5 లక్షలకు పెంచడం జరిగింది. 2004 సంవత్సరంలో 2.5 లక్షలకు మార్చడం జరిగింది. 2008 సంవత్సరానికి వచ్చేసరికి 4.5 లక్షలకు మార్చు చేయడం జరిగింది. మనకు 2013 సంవత్సరంలో 6 లక్షలకి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి 8 లక్షల నిబంధన అనేటువంటిది 2018 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి నిబంధన కింద గుర్తుంచుకోండి. సో నేను దీని యొక్క ఎక్స్ప్లెనేషన్లో భాగంగా చెప్పేటువంటి అన్ని పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ క్రిమి లేయర్ కింద ఎవరైతే గుర్తించబడతారో వారికి మనకు ఓబీసీ కింద వచ్చేటువంటి రిజర్వేషన్ ఫలాలు అనేటివి వర్తించవు. సో ఇది గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి గిరిజనులు విస్తరించిన ప్రాంతాలు అన్నాడు. సో స్టార్టింగ్ నుంచే మ్యాచ్ తో ఫాలోయింగ్ చేద్దు వెళ్దామండి. గిరిజనులు విస్తరించిన ప్రాంతాలు అన్నాడు. కూకీలు నాగాలు వచ్చేసి మనకు ఎక్కడున్నారని చూసుకున్నట్లయితే ఉత్తర మరియు ఈశాన్య భారతదేశంలో మనకు విస్తరించి ఉండడం జరిగింది. సో కూకీలు సపరేట్గా చూసుకున్నట్లయితే మనకు మణిపూర్ ప్రాంతంలో ఉన్నారు. నాగాలు వచ్చేసి మనకు నాగాలాండ్ ప్రాంతంలో విస్తరించడం ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిల్లులు లేదా సంతాలు. సో వీరు ఎక్కడున్నారని చూసుకున్నట్లయితే మధ్య భారత ప్రాంతంలో వీళ్ళు విస్తరించడం జరిగింది. బిల్లులు వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతంలో, సంతాలు వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్ బీహార్ ప్రాంతంలో విస్తరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చెంచులు లేదా తోటీలు వీళ్ళు దక్షిణ భారతదేశ ప్రాంతంలో విస్తరించి ఉండడం జరిగింది. సో మనకు సపరేట్గా చూసుకున్నట్లయితే చెంచులు వచ్చేసి మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో ఉండడం జరిగింది. తోటీలు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండడం జరిగింది. జెరవాన్స్ లేదా సెంటినలిన్స్ సో వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే అండమాన్ నికోబార్ తీరు ప్రాంతంలో అండమాన్ నికోబార్ ప్రాంతానికి సంబంధించి విస్తరించి ఉండడం జరిగింది. మనకి జెరవాన్స్ కానీ సెంటినలిన్స్ మనకు ప్రత్యేకించి ఏ ప్రాంతంలో ఉన్నారని చూసుకున్నట్లయితే మనకు అండమాన్ నికోబార్ దీవులలో విస్తరించి ఉండడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వీటితో పాటుగా మనం మరికొంతమంది చూసుకున్నట్లయితే కాశీ, గారో, జయంతి వీళ్ళు ఎక్కడ ఉన్నారని చూసుకున్నట్లయితే మేఘాలయ ప్రాంతంలో ఉన్నారండి. కాసాలు, గారోలు మనకు మేఘాలయ ప్రాంతంలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి బోటీలు వచ్చేసి లడక్ ప్రాంతంలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి వర్లీలు అనేటువంటి తెగ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నారు. మొప్లాలు వచ్చేసి వీళ్ళు కేరళ ప్రాంతంలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి లెప్చాలు వచ్చేసి సిక్కిం ప్రాంతంలో ఉన్నారు. సో వీరు కూడా గుర్తుంచుకోండి. కాసా, గారోలు వచ్చేసి మేఘాలయ, బోటీలు వచ్చేసి లడక్, వర్లీలు వచ్చేసి మహారాష్ట్ర, మొప్లాలు వచ్చేసి కేరళ, లెప్చాలు వచ్చేసి సిక్కిం ప్రాంతంలో విస్తరించి ఉండడం జరిగింది. సో వీరన్నిటి కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి గిరిజనులు యువత నిద్రశాలలు అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి. స్టార్టింగ్ నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దు వెళ్దామండి. గోండులకు సంబంధించినటువంటి యువత నిద్రాశాలకు ఉన్నటువంటి పేర్లు వచ్చేసిందంటే గొట్టులు అండి. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఒరాన్స్ అనే వారి యొక్క యువత నిద్రాశాలకు ఉన్నటువంటి పేరు వచ్చేసి మనకు దుంకిరియా అనేటువంటి పేరుతో ఉన్నారు. ముండాలకు సంబంధించినటువంటి యువత నిద్రాశాల పేర్లు వచ్చేసి మనకు రంగ్బంగ్ అనేటువంటి పేరుతో ఉన్నారు. బోటియాలకు సంబంధించినటువంటి మనకు యువత నిద్రాశాల పేర్లు వచ్చేసి మనకు గట్టిరియా అని చెప్పేసి ఉన్నారు. సో వీటితో పాటుగా నాగా జాతికి సంబంధించినటువంటి యువత నిద్రాశాలను కిచ్కీలు అని చెప్పేసి పిలుస్తారు. అదేవిధంగా మనకు హోయులు లేదా హుయాలు అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళ యొక్క యువత నిద్రశాలల పేర్లు వచ్చేసి తంగర్ బన్సా అనేటువంటి పేరుతో ఉన్నారు. సో ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. యువత నిద్రశాలలు వాటికి సంబంధించినటువంటి గిరిజనులు సో వీటి నుంచి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 6 రకాల క్లాసిఫికేషన్లో భాగంగా వీరు ఉంటారు. వీటిని గుర్తుంచుకోండి. గోండులకు సంబంధించి గొట్టులు, ఒరాన్స్కి సంబంధించి దుక్కరియా, ముండాలకు సంబంధించి గట్టిరియో, బోటియాలకు సంబంధించి సారీ ఫర్ ద కరెక్షన్ అండి. ముండాలకు సంబంధించినటువంటి యువత నిద్రశాలను మనకు గట్టిరియో అంటారు. బోటియాలకు సంబంధించినటువంటి వాటిని రంగ్బంగ్స్ అంటారు. సో ఇవి గుర్తుంచుకోండి వేరియేషన్స్. నాగాలకు సంబంధించి కిచ్కీలు అనేటువంటి పేరుతో ఉంటారు. హుయాలు వచ్చేసి హోయిలు లేదా హుయాలు వీరికి సంబంధించి మనకు తంగర్ బన్సా అనేటువంటి పేరుతో ఉంటారు. హుయాలు అని చెప్పేసి ఉంటుంది. సో వీటిని గుర్తుంచుకోండి. దీని ప్రకారం 1B 2A 3C 4D కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్,
జతపరచండి గిరిజన తిరుగుబాటు నాయకత్వం అని చెప్పేసి ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి స్టార్టింగ్ నుంచే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం వెళ్దామండి. సంతాలు తిరుగుబాటుకు సంబంధించినటువంటి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరని చూసుకున్నట్లయితే మనకు సింధు కన్హా మర్ము వీరికి దీనికి సంబంధించిన నాయకత్వం వహించడం జరిగింది. సంతాలు తిరుగుబాటు వచ్చేసి మనకు బెంగాల్, బీహార్, జార్ఖండ్ మనకు చోటా నాగ్పూర్ ప్రాంతంలో భాగంగా ఉన్నటువంటి బెంగాల్, బీహార్, జార్ఖండ్ ప్రాంతంలో యొక్క తిరుగుబాటు అనేటువంటిది సింధు కన్హా మర్ము వీరి యొక్క నాయకత్వంలో చేయడం జరిగింది. ఇది మనకు 1855 సంవత్సరంలో జరిగిందండి. సో మనకు జమీందారులకు వ్యతిరేకంగా ఈ యొక్క తిరుగుబాటు అనేటువంటిది చేయడం జరిగింది. సో ఈ యొక్క తిరుగుబాటు గురించి మనకు కాలర్ మార్క్స్ రాసినటువంటి నోట్ ఆన్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో ప్రస్తావించారండి. కాలర్ మార్క్స్ రాసినటువంటి నోట్ ఆన్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో భాగంగా సంతాల్ తిరుగుబాటు యొక్క సమాచారం అనేటువంటి అందులో పొందుపరచడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ముండా తిరుగుబాటు. సో ఇది ఎప్పుడు జరిగిందని చూసుకున్నట్లయితే 1885 నుంచి 1900 సంవత్సరంలో మనకు ముండా తిరుగుబాటు అనేటువంటిది బిర్సా ముండా నాయకత్వంలో జరిగిందండి. సో బిర్సా ముండా నాయకత్వంలో భాగంగా జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇది దేనికి వ్యతిరేకంగా అంటే క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా, మత మార్పిడులకు వ్యతిరేకంగా ఈ యొక్క తిరుగుబాటు అనేటువంటి జరిగింది. సో ఇందులో భాగంగా మనకు పోరాటం చేసినటువంటి బిర్సా ముండా మనకు 1990 సంవత్సరం జూన్ 9వ తారీఖున అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అతడు అరెస్ట్లో భాగంగా కలరా వ్యాధితో మనకు జైల్లోనే మరణించడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దీనికి సంబంధించిన బిర్సా ముండాకు సంబంధించి సమాచారాన్ని మహాశ్వేతాదేవి రాసినటువంటి అరణ్యకేర్ అధికారి అనేటువంటి పుస్తకంలో భాగంగా దీని యొక్క సమాచారం అనేటువంటిది ఉందండి. గుర్తుంచుకోండి. మహాశ్వేతాదేవి రాసినటువంటి అరణ్యకేర్ అధికారి అనేటువంటి పుస్తకంలో భాగంగా బిర్సా ముండాకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందులో పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని అనేటువంటి రాంచీలో ఉన్నటువంటి విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయం అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా పాయింట్ కింద చూసుకోండి. తానా భగత్ తిరుగుబాటు. సో ఇది దీనికి సంబంధించి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు జత్రా భగత్ అండి. జత్రా భగత్ అనేటువంటి వ్యక్తి దీనికి నాయకత్వం వహించడం జరిగింది. 1913, 1914 యొక్క మధ్య కాలంలో మనకు ఈ యొక్క తానా భగత్ అనేటువంటి దాన్ని మనకు జత్రా భగత్ నాయకత్వంలో చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి పాల్గొన్న తెగ ఏంటంటే ఒరవాన్ తెగ అండి. ఒరవాన్ తెగ వాళ్ళు వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా జంతు బలులకు, విగ్రహారాధనకు, అదేవిధంగా విగ్రహ పూజకు వ్యతిరేకంగా ఈ యొక్క తిరుగుబాటు అనేటువంటిది జత్రా భగత్ నాయకత్వంలో చేయడం జరిగిందండి. గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుకీ తిరుగుబాటు. సో ఇది మణిపూర్ ప్రాంతంలో జరిగింది. దీనికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి వచ్చేసి రాణి గైడెన్లు జోడెండాంగ్. సో ఇది గుర్తుంచుకోండి. సో ఈ రాణి గైడెన్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ వచ్చేసి మనకు భారతదేశపు ప్రథమ పుత్రిక అని చెప్పేసి ఎవరన్నారని చెప్పేసి అడుగుతున్నాడు. సో జవహర్లాల్ నెహ్రూ అన్నాడండి. సో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాణి గైడెన్లను మనకు అరెస్ట్ అయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరెస్ట్ అయి తర్వాత విడుదల చేయబడినటువంటి రాణి గైడెన్లను భారతదేశానికి సంబంధించినటువంటి ప్రథమ పుత్రిక అని చెప్పేసి మనకు జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి రాణి గైడెన్లను ఉద్దేశించి ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే 1B, 2C, 3D, 4A కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వీటితో పాటుగా మరికొన్ని ఉద్యమాలు, వాటికి సంబంధించినటువంటి నాయకులకు చూసినట్లయితే మనకు రంపా తిరుగుబాటు అని చెప్పేసి ఉంటుందండి. మనకు రంపా తిరుగుబాటు వచ్చేసి 1802 సంవత్సరంలో రాయభూపతి నాయకత్వంలో జరిగిందండి. మనకు బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి జమీందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా రంపా తిరుగుబాటు రాయభూపతి నాయకత్వంలో మనకు తూర్పుగోదావరి జిల్లాలో జరగడం జరిగింది 1802 సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి మన్యం తిరుగుబాటు. సో మన్యం తిరుగుబాటు వచ్చేసి మనకు అల్లూరి సీతారామరాజు గారి యొక్క నాయకత్వంలో 1922-24 ఈ యొక్క 2 సంవత్సరాల మధ్య కాలంలో అల్లూరి సీతారామరాజుల యొక్క నాయకత్వంలో ఈ యొక్క తిరుగుబాటు అనేటువంటి ప్రారంభం కావడం జరిగింది. సో ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజుతో పాటు మనకు గామ్ గంటుదొర, గామ్ మల్లుదొర అనేటువంటి వ్యక్తులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు రాంజీనాథ్ గోండ్ తిరుగుబాటు వచ్చేసి మనకు రాంజీ గోండ్ నాయకత్వంలో మనకు నిర్మల్ ప్రాంతంలో యొక్క తిరుగుబాటు జరిగింది 1857, 1860 సంవత్సరం మధ్య కాలంలో యొక్క తిరుగుబాటు అనేటువంటిది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా గోండుల తిరుగుబాటు వచ్చేసి కొమరంభీం నాయకత్వంలో యొక్క తిరుగుబాటు అనేటువంటి జరిగింది. వీరి యొక్క నినాదం వచ్చేసి జల్ జంగల్ జమీన్. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి 4 తిరుగుబాట్లు చాలా ఇంపార్టెంట్ అండి. రంపా తిరుగుబాటు వచ్చేసి రాయభూపతి నాయకత్వంలో, మన్యం తిరుగుబాటు వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో, రాంజీనాథ్ గోండ్ తిరుగుబాటు వచ్చేసి రాంజీ గోండ్ నాయకత్వంలో, గోండుల తిరుగుబాటు వచ్చేసి కొమరంభీం నాయకత్వంలో ఈ యొక్క తిరుగుబాట్లు జరగడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. నిబంధన రాష్ట్రం అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ స్టార్టింగ్ నుంచి చేద్దు వెళ్దామండి. సో నిబంధన రాష్ట్రం ఇచ్చాడు. ఆర్టికల్ 371 ఏ ఆర్టికల్ అనేటువంటిది మనకి ఏ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంటే నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 13వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఆర్టికల్ 371 బి ఆర్టికల్ వచ్చేసి మనకు 22వ రాజ్యాంగ సవరణ ద్వారా అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ చేర్చిన అంశం కింద చూసుకోండి. ఆర్టికల్ 371 సి వచ్చేసి మనకు 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మణిపూర్ ప్రాంతానికి
ప్రతిపత్తి కల్పిస్తూ చేర్చినటువంటి అంశం కింద చూసుకోండి. ఆర్టికల్ 371F వచ్చేసి మనకు 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం ప్రాంతాన్ని కల్పించినటువంటి ప్రత్యేక ప్రతిపత్తి కింద చూసుకోండి. దీని ప్రకారం 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు 371D ఆర్టికల్ ఉంటుంది. ఈ ఆర్టికల్, ఈ రెండు ఆర్టికల్స్ వచ్చేసి మనకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా హైదరాబాద్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు 371D ఆర్టికల్, ఈ ఆర్టికల్ మనకు 6 సూత్రాల పథకంలో భాగంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 371G ఆర్టికల్ వచ్చేసి 53వ రాజ్యాంగ సవరణ ద్వారా మిజోరం ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ తీసుకురావడానికి అంశం కింద చూసుకోండి. ఆర్టికల్ 371H ఆర్టికల్ వచ్చేసి మనకు 55వ రాజ్యాంగ సవరణ ద్వారా అరుణాచల్ ప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినటువంటి అంశం కింద చూసుకోండి. అదేవిధంగా 371I ఆర్టికల్ 371I ఆర్టికల్ వచ్చేసి మనకు 56వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి అంశం కింద చూసుకోండి. దీని ప్రకారం మనకు గోవా ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం జరిగింది. మనకి ఇటీవల వచ్చినటువంటి 371J ఆర్టికల్ వచ్చేసి 371J ఆర్టికల్ వచ్చేసి మనకు 98వ రాజ్యాంగ సవరణ ద్వారా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది, అదేవిధంగా దానికి సంబంధించి ఏ ప్రాంతానికి దాన్ని వర్తింపజేశారనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. 371A వచ్చేసి మనకు నాగాల్యాండ్, 371B వచ్చేసి అస్సాం, 371C వచ్చేసి మనకు మణిపూర్, 371DE వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. తర్వాత F ఆర్టికల్ 371F వచ్చేసి సిక్కిం, 371G వచ్చేసి మిజోరం, 371H వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, 371I వచ్చేసి గోవా, 371J వచ్చేసి కర్ణాటకకు ప్రత్యేక ప్రతిపత్తి అనేటువంటి అంశాలను చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో జతపరచండి అంటున్నాడు, తేదీ ప్రత్యేకత అని ఇచ్చేసాడు. సో దీనికి సంబంధించి స్టార్టింగ్ నుంచి మ్యాథ్స్ ఫాలోయింగ్ చేద్దాం వెళ్దామండి. మార్చి 8 వచ్చేసి మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి జరుపుతామండి. ఫిబ్రవరి 13 వచ్చేసి మనకు జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది జరపడం జరుగుతుంది. మనకు జనవరి 24 వచ్చేసి మనకు జాతీయ బాలికా దినోత్సవం జరుపుతాము. అక్టోబర్ 11 వచ్చేసి మనకు అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుతాం. చాలా ఇంపార్టెంట్ అంశాలు అనేవి గుర్తుంచుకోండి. దీని ప్రకారం 1A 2B 3C 4D కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు 1975 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా గుర్తించడం జరిగింది యుఎన్ఓ వాళ్ళు. అదేవిధంగా 1976 నుంచి 85, సో ఈ యొక్క మధ్య ఉన్నటువంటి దశాబ్ద కాలాన్ని మనకు ఈ యొక్క 1976 నుంచి 85 సంవత్సరం మధ్య ఉన్నటువంటి కాలాన్ని మహిళల యొక్క మొదటి దశాబ్ద కాలంగా గుర్తించడం జరిగింది యుఎన్ఓ వాళ్ళు, గుర్తుంచుకోండి. 1990 సంవత్సరాన్ని మనకు బాలికా సంవత్సరంగా గుర్తించడం జరిగింది. 1990 నుంచి మనకు 2000 సంవత్సరం మధ్య ఉన్నటువంటి కాలాన్ని సార్క్ ఫస్ట్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు 2001 నుంచి 2010 యొక్క మధ్య కాలాన్ని సార్క్ సెకండ్ డికేడ్ ఆఫ్ గర్ల్ చైల్డ్గా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. మనకు 2001 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరంగా కూడా గుర్తించడం జరిగిందండి. సో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఎక్స్ట్రా పాయింట్స్ కింద గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి సుప్రీంకోర్టు తీర్పులు సంవత్సరం అని చెప్పేసి ఇచ్చాడు. స్టార్టింగ్ నుంచే మ్యాథ్స్ ఫాలోయింగ్ చేద్దాం వెళ్దామండి. సో మనకి ఇక్కడ నిర్భయ కేసుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు యొక్క తుది తీర్పు మనకి ఎప్పుడు వచ్చిందని చూసుకున్నట్లయితే 2017 ఉంది. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1A అవుతుంది. యాక్చువల్గా మనకి 2012 డిసెంబర్ 16న సంఘటన జరిగితే దాని యొక్క తుది తీర్పు వచ్చేసి 2017లో మనకు తుది తీర్పు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తన తుది తీర్పు ఇస్తే మనకు దీని యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 2020 మార్చి 20న వీరికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఉరిశిక్ష అనేటువంటి పడడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుంచుకోండి. హాజీ దర్గా కేసు వచ్చేసి దీని యొక్క తుది తీర్పు మనకు 2016లో వచ్చిందండి. 2016లో వచ్చింది. సో ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి దర్గా కింద గుర్తుంచుకోండి. ఈ యొక్క దర్గాలో మహిళలకు ప్రవేశం లేకుండేది, కాకపోతే దీని మీద మనకు తృప్తి దేశాయ్ దీని యొక్క కేసు అనేటువంటి వేయడం జరుగుతుంది. సో వారికి కూడా ప్రవేశం కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు 2016లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. శబరిమల కేసు, సో ఇందులో కూడా శబరిమల దేవాలయంలో మహిళలకు ప్రవేశం లేకుండేది. సో దీని మీద కూడా తుది తీర్పు 2018లో వచ్చింది. సో అందులో ఏర్పాటు చేసినటువంటి ధర్మాసనం వచ్చేసి మనకు దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం అనేటువంటిది 4-1తో మహిళలకు ప్రవేశం కల్పించాలని చెప్పేసి అందులో మాకు తీర్పు అనేటువంటి రావడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ధర్మాసనం కింద గుర్తుంచుకోండి. హిజాబ్ కేసు, సో హిజాబ్ కేసు వచ్చేసి మనకు 2022లో వచ్చిందండి. 2022లో వచ్చినటువంటి కేసుగా చూసుకోండి. సో మనకి ఇందులో భాగంగా సుప్రీంకోర్టు యొక్క తుది తీర్పు మనకు ఎవరి ఆధ్వర్యంలో ధర్మాసనం అంటే జస్టిస్ హేమంత్ గుప్తా ఆధ్వర్యంలో వేసినటువంటి ధర్మాసనం అనేటువంటిది హిజాబ్ ధరించడం రాజ్యాంగ విరుద్ధం ఏమీ కాదు అని చెప్పేసి మనకు ఈ యొక్క తీర్పు అనేటువంటి వెలువడడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1A 2B 3C 4D కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు, ఉద్యమము నడిపిన వారు అన్నాడు. సో దీనికి సంబంధించి మ్యాథ్స్ ఫాలోయింగ్ చేద్దాం వెళ్దామండి. సో మీ టూ ఉద్యమం అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ యొక్క ఉద్యమాన్ని భారతదేశంలో నడిపినటువంటి వారు తనుశ్రీ దత్తా అండి. సో ఇది ఏంటంటే మనకు
మీటూ ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలపై జరుగుతున్నటువంటి లైంగిక దాడులు ఏవైతే ఉంటాయో బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే మీటూ ఉద్యమం అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు 2006లో మనకు అమెరికాలో ఈ యొక్క ఉద్యమం అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. మనకి ఈ యొక్క ఉద్యమాన్ని అమెరికాలో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే తారానా బుర్కే. సో తారానా బుర్కే అనేటువంటి వ్యక్తి మనకు ఈ యొక్క మహిళ ఈ యొక్క తనపైన జరిగినటువంటి లైంగిక ఆరోపణలను బాహ్య ప్రపంచానికి సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా భారతదేశంలో తనుశ్రీ దత్తా తనపైన నానా పాటేకర్ అనేటువంటి వ్యక్తి లైంగిక ఆరోపణల మీద లైంగిక దాడి చేయడం జరిగిందని చెప్పేసి మనకు ఈ యొక్క మీటూ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా గుర్తుంచుకోండి. సో 1 వచ్చేసి ఏ అవుతుంది, దేవాలయ ప్రవేశ ఉద్యమం. దీనికి సంబంధించి ప్రారంభించినటువంటి వారు లేదా నడిపిన వారు వచ్చేసి మనకు తృప్తి దేశాయ్ అండి. సో మనకు దేవాలయ ప్రవేశంలో భాగంగా శనిసింగాపూర్ ఆలయం మనకు మహారాష్ట్రలో కావచ్చు, అదేవిధంగా శబరిమల ఆలయం మనకు కావచ్చు, అదేవిధంగా హాజీ దర్గా కావచ్చు. సో ఈ వీటిలో మహిళలకు ప్రవేశం లేకుండేది. వాటి మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి మనకు తృప్తి దేశాయ్. భూమాత బ్రిగేడియర్గా పేరొందినటువంటి తృప్తి దేశాయ్ వీటికి నాయకత్వం వహించింది. గుర్తుంచుకోండి. మద్యపాన నిషేధ ఉద్యమం. సో ఇది మనకు వచ్చేసి రోషమ్మ, నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి రోషమ్మ ఈ యొక్క మద్యపాన నిషేధ విధిస్తూ దీని యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు మద్యపాన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కేవలం పాక్షికమైనటువంటి మద్యపాన నిషేధ చట్టంగా చూసుకోవచ్చు. కాకపోతే 1995వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధ చట్టాన్ని విధించడం జరిగింది. కాకపోతే ఇది 1997 వరకు మాత్రమే కొనసాగడం జరిగిందండి. ఇదంతా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు షాబాద ఉద్యమం. సో షాబాద ఉద్యమం లేదా నవనిర్మాణ ఉద్యమం అని చెప్పేసి అంటారు. దీన్ని నడిపినటువంటి వారు వచ్చేసి మనకు మృణాల్ మరియు అహల్య. వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మహారాష్ట్ర ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపినారు. సో ఇదంతా గుర్తుంచుకోండి. ఉద్యమము దాన్ని నడిపినటువంటి వ్యక్తుల కింద ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1A 2B 3D 4C కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ జరిగినటువంటి ప్రదేశం మీద మనకి ఇవ్వడం జరిగింది. తొలి అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ వచ్చేసి మనకు మెక్సికోలో జరిగిందండి. సో ఇది మనకు మెక్సికోలో జరిగింది, 1975వ సంవత్సరంలో జరిగింది. రెండవ అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ వచ్చేసి మనకు కోపెన్హాగన్లో జరిగింది. ఇయర్ వచ్చేసి మనకు 1980 సంవత్సరంలో జరిగింది. మూడవ అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ వచ్చేసి 1985 కెన్యా రాజధాని నైరోబీలో జరిగింది. నాలుగవ అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ వచ్చేసి 1995లో మనకు చైనా రాజధాని బీజింగ్లో జరిగింది. సో దీని ప్రకారం మనకు గమనించినట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వీటితో అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్తో పాటు జాతీయ స్థాయిలో కూడా మహిళా కాన్ఫరెన్స్లు జరగడం జరిగింది. మనకు మొదటి జాతీయ మహిళా కాన్ఫరెన్స్ వచ్చేసి 1980 సంవత్సరంలో మహారాష్ట్రలో జరిగింది. అదేవిధంగా రెండవ జాతీయ మహిళా కాన్ఫరెన్స్ కూడా మనకు అదే మహారాష్ట్రలోని ముంబైలో 1985వ సంవత్సరంలో జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. మూడవ జాతీయ మహిళా కాన్ఫరెన్స్ వచ్చేసి 1985వ సంవత్సరంలో బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. నాలుగవ జాతీయ మహిళా కాన్ఫరెన్స్ వచ్చేసి మనకు క్యాలికట్లో 1990 సంవత్సరంలో జరిగింది. ఐదవ జాతీయ మహిళా కాన్ఫరెన్స్ వచ్చేసి 1994 సంవత్సరంలో తిరుపతిలో జరిగిందండి. సో ఈ అంశాలన్నిటి కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. జాతీయ కాన్ఫరెన్స్లు కావచ్చు, అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్లు కావచ్చు, అదేవిధంగా జాతీయ మహిళా కాన్ఫరెన్స్లు వాటికి సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో జరిగింది అనేటువంటి అంశం మీద మన క్వశ్చన్ వస్తే చేయడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. రాష్ట్రము వెస్టీకి ఉన్నటువంటి వివిధ పేర్లుగా గుర్తుంచుకోండి. జతపరచండి రాష్ట్రము, ఇది వెస్టీ అండి, మనకు వెట్టి అండి. వెట్టి అంటే ఏంటంటే మనకు వేతనం లేకుండా పనిచేయించుకోవడమే మనకు వెట్టి అంటారండి. అప్పు ఇచ్చినందుకు మెహర్బానీగా పనిచేసుకునేటువంటి భావననే మనకు వెట్టి చాకరీ అని చెప్పేసి అంటారు. ఈ వెట్టి చాకరీ అనేటువంటిది వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో కొనసాగుతుంది. సో ఏ ప్రాంతంలో ఏ పేర్లతో ఉందనేటువంటి దాని మీద మనకి క్వశ్చన్ రావడం జరిగింది. తమిళనాడు ప్రాంతంలో వెట్టి చాకరీకి ఉన్నటువంటి పేరు వచ్చేసి మనకు పాండ్యల్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనకు పేరు చూసుకున్నట్లయితే హాల్ పట్టి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి వెట్టి చాకరీ గల పేరు వచ్చేసి మనకు అడియాస్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో మనకు జనమసంజి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రాంతంలో మనకు వెట్టి చాకరీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పశ్చిమ బెంగాల్లో బాదెన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర ప్రాంతంలో వెట్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. కర్ణాటకకు సంబంధించినటువంటి పేరు వచ్చేసి మనకు జిట అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లో మనకు హాలిస్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. బీహార్ రాష్ట్రంలో మనకు కామ్యాన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఒడిశా రాష్ట్రంలో మనకు గోలీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో మనకు
కోల్టాస్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఓవరాల్గా నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో బెగార్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. మనకు ఆర్టికల్ 23లో వెట్టి చాకరికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంటుంది. సో ఇవి గుర్తుంచుకోండి. దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీటి యొక్క పేర్లు మరోసారి చెప్తాను చూసుకోండి. తెలంగాణలో వెట్టి చాకరి, మనకు వెస్ట్ బెంగాల్ వచ్చేసి బాదెన్, మహారాష్ట్రలో వెట్, కర్ణాటక జిటా, మధ్యప్రదేశ్ వచ్చేసి హ్యాలిస్, బీహార్లో కామ్యాస్, ఒడిస్సాలో గోలీ, ఉత్తరప్రదేశ్లో కోల్టాస్, నార్త్ ఇండియాలో బెగార్ అనేటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. జతపరచండి అని చెప్పేసి ఇచ్చాడు. జోగిని వ్యవస్థ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేర్లు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు జోగిని వ్యవస్థ అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఉంది, కాకపోతే వేరు వేరు పేర్లతో పిలువబడుతుంది. మురళీలు అనేటువంటి పేరు వచ్చేసి మనకు మహారాష్ట్ర ప్రాంతంలో పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ మరియమ్మలు అనేటువంటి పేరు వచ్చేసి మనకు తమిళనాడు ప్రాంతంలో పిలవడం జరుగుతుంది. భవానీలు అనేటువంటి పేరు వచ్చేసి మనకు ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. బసవీలు లేదా దీన్నే మనకు జోగమ్మలు లేదా బసవీలు అనేటువంటి పేరు వచ్చేసి మనకు కర్ణాటక రాష్ట్రంలో పిలవడం జరుగుతుంది. సో దీని ప్రకారం 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీంతో పాటుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జోగినీలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. మనకు కరీంనగర్లో మనకు పార్వతీలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. అత్యధికంగా జోగినీలు తెలంగాణలో కరీంనగర్ ప్రాంతంలో ఉన్నారు. మనకు జోగినీలు లేదా బసవీలు. సో జోగినీలు లేనటువంటి రాష్ట్రం ఏంటంటే మనకు జోగినీలు లేనటువంటి జిల్లా ఏంటంటే ఖమ్మం జిల్లా అండి. ఖమ్మం జిల్లాలో మనకు జోగిని వ్యవస్థ అనేటువంటిది లేదు. మనకు అత్యధికంగా జోగినీలు కరీంనగర్లో పార్వతీలు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. జోగిని వ్యవస్థ పైన గ్రంథాలు, రచయితలు అని చెప్పేసి ఇచ్చాడు. స్టార్టింగ్ నుంచే మ్యాథ్స్ ఫాలోయింగ్ చేద్దు వెళ్దామండి. సో మనకు జోగిని వ్యవస్థ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు వకులాభరణం లలిత వీళ్ళు రాయడం జరిగింది. నెక్స్ట్ పవిత్రమైన వేశ్య అనేటువంటి పుస్తకాన్ని రాసింది మనకు ప్రేజర్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జోగిని అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి మనకు శాంతి ప్రబోధ ఈ యొక్క పుస్తకాన్ని రాయడం జరిగింది. తెలంగాణలో జోగిని అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి మనకు సి చక్రపాణి యొక్క పుస్తకం రాయడం జరిగింది. సో దీని ప్రకారం 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ దీనికి సంబంధించి 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో వీటితో పాటుగా మనకు కొన్ని పుస్తకాలు చూసుకున్నట్లయితే గుడి దోపిడి అనేటువంటి పుస్తకాన్ని మనకు ఆరుద్ర రాశాడండి. గుడి దోపిడి అనేటువంటి పుస్తకాన్ని ఆరుద్ర రాయడం జరిగింది. జగడం అనేటువంటి పుస్తకాన్ని మనకు బోయ జంగయ్య రాసినటువంటి పుస్తకం కింద చూసుకోండి. ఎల్లమ్మ కథ అనేటువంటి పుస్తకాన్ని మనకు లక్ష్మీకాంత మోహన్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. అదేవిధంగా మనకు డివైన్ ప్రాస్టిట్యూషన్ అనేటువంటి పుస్తకాన్ని మనకు ఎన్కే సింగ్ రాయడం జరిగింది. అదేవిధంగా ప్రాచీన భారతదేశంలో దేవదాసి వ్యవస్థ అనేటువంటి పుస్తకాన్ని ఏకే ప్రసాద్ రాయడం జరిగింది. సో ఈ యొక్క ఎక్స్ట్రా పాయింట్స్ కింద గుర్తుంచుకోండి. గుడి దోపిడి వచ్చేసి ఆరుద్ర, జగడం వచ్చేసి బోయ జంగయ్య, ఎల్లమ్మ కథ వచ్చేసి లక్ష్మీకాంత మోహన్, డివైన్ ప్రాస్టిట్యూషన్ వచ్చేసి ఎన్కే సింగ్, ప్రాచీన భారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఏకే ప్రసాద్. సో ఈ యొక్క పుస్తకాలన్నింటినీ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సరైన వాటిని గుర్తించమని అంటున్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎలిమినేషన్ చేస్తూ వెళ్దామండి. జల సాధన సమితిని ప్రారంభించింది దుచ్చర్ల సత్యనారాయణ అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు 1998వ సంవత్సరంలో దుచ్చర్ల సత్యనారాయణ జల సాధన సమితిని ప్రారంభించడం జరిగింది. ఫ్లోరోసిస్ మనకు విముక్తి పోరాట సమితిని ఏర్పాటు చేసింది కంచుకట్ల సుభాష్ అని చెప్పేసి అన్నాడు. ఇది మనకు 2000 సంవత్సరంలో ఈ యొక్క కంచుకట్ల సుభాష్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితిని ప్రారంభించాడు. దీని యొక్క నినాదం వచ్చేసి ఈచ్ వన్ టీచ్ 10 అనేటువంటి దీని యొక్క నినాదంగా ఇచ్చారు. దానితో పాటుగా సొరంగాన్ని తవ్విపెట్టు, నల్గొండకి బువ్వపెట్టు. సో ఈ యొక్క 2 నినాదాలు ఏ యొక్క ఉద్యమంలో వచ్చినాయని చూసుకున్నట్లయితే ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితిలో భాగంగా మనకి యొక్క నినాదాలు రావడం జరిగింది. ఈచ్ వన్ టీచ్ 10 కావచ్చు, సొరంగాన్ని తవ్విపెట్టు, నల్గొండకి బువ్వపెట్టు అనేటువంటి నినాదం వచ్చింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. మనకు ఫ్లోరోసిస్ సమస్యలపైన హైకోర్టుకు పోస్ట్ కార్డులు రాయడం ద్వారా పోస్ట్ కార్డుల ఉద్యమం ప్రాచుర్యం పొందిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకు సుప్రీంకోర్టు కండి, హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టుకు ఈ యొక్క పోస్ట్ కార్డులు రాయడం ద్వారా పోస్ట్ కార్డుల ఉద్యమం అనేటువంటి ప్రాచుర్యం పొందడం జరిగింది. దీని ప్రకారం మనకు 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అదేవిధంగా మనకు ప్రపంచంలో ఫ్లోరోసిస్ అత్యధికంగా ఏ దేశంలో వస్తుందని చూసుకున్నట్లయితే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇండియాకి సంబంధించి ఫ్లోరోసిస్ అత్యధికంగా ఎక్కడ నమోదవుతుందని చూసుకున్నట్లయితే రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో, మనకు సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉండడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించి మనకు నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి మర్రిగూడలోని బట్లపల్లి విలేజ్లో మనకు అత్యధికంగా ఫ్లోరోసిస్ అంటే 28 ppm అనేటువంటిది నమోదు కావడం జరుగుతుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఫ్లోరోసిస్ కేసులు అత్యధికంగా మనకు నల్గొండలోని బట్లపల్లిలో 28 ppm కింద ఉంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తుంచుకోండి. మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 0.5 నుంచి 1.5 ppm 0.5 నుంచి 1.5 ppm ఉన్నటువంటి వాటర్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది. దీని యొక్క అంతకన్నా ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకు ఫ్లోరోసిస్ రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు ఉంటుంది. సో ఇవన్నీ అంశాలను కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఎలిమినేషన్ చేద్దాం వెళ్దామండి.
సో డిసెంబర్ 8న ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డేని జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు డిసెంబర్ 8 కాదండి, డిసెంబర్ 18, డిసెంబర్ 18న మనకు ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే, అంతర్జాతీయ వలసల దినోత్సవం అనేటువంటి జరుపుతారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. థీమ్ వచ్చేసి ఇది 2022కు సంబంధించినటువంటి థీమ్గా తీసుకోండి. 2022 యొక్క అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే యొక్క థీమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఇంటూ ద ప్రైమరీ హెల్త్ కేర్ అనేటువంటిది 2022 యొక్క థీమ్గా చూసుకోండి. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో మనకు 2023కు సంబంధించి ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే యొక్క థీమ్ ఏంటిది అనేటువంటిది నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో ఇన్ మైగ్రేషన్ అంటే అంతర్వలస రావడానికి ఇన్ మైగ్రేషన్ అత్యధికంగా ఉన్నటువంటి దేశాలు ఏందని చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా తర్వాత స్థానంలో మనకు కువైట్ ఉందండి. సో ఇన్ మైగ్రేషన్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాల క్రమం గుర్తుంచుకోండి. అత్యధికంగా రిమిటెన్స్ పొందుతున్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే మనకు ఇండియా, చైనా, మెక్సికో అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో రిమిటెన్స్ అంటే ఏంటంటే మనకి ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వారు భారతదేశం నుంచి బయట దేశాలకు వెళ్ళి సంపాదించినటువంటి డబ్బును మనం తిరిగి వారి యొక్క మాతృదేశానికి పంపిస్తారు కదా, దాన్ని మనం రిమిటెన్స్ అంటారు. సో అట్లా రిమిటెన్స్ అత్యధికంగా ఏ దేశానికి వస్తుందని చూసుకున్నట్లయితే భారతదేశానికి ఫస్ట్ వస్తుంది, సెకండ్ చైనా, థర్డ్ మెక్సికో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4th ప్లేస్లో మనకు ఫిలిప్పీన్స్ ఉంది, 5th ప్లేస్లో ఈజిప్ట్ ఉండడం జరిగింది. సో ఇచ్చిన దాంట్లో మనకు 1, 2, 3, 4 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ వీడియోలో మనం ఒక 15 క్వశ్చన్స్ వాటికి అనాలిసిస్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటివరకు గ్రాండ్ టెస్ట్లో భాగంగా 25 క్వశ్చన్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి చేయడం జరిగింది. రిమైనింగ్ పార్ట్స్లో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ అండి.